సో దాదాపుగా మనకి 2025లో 693 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది FBO అండ్ ABO నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే అంతకుముందు ఎప్పుడు వచ్చింది? 2019లో వచ్చింది. అంటే దాదాపుగా 6 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో 6 years తర్వాత ఇది పెద్ద నోటిఫికేషన్. మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి మనకి 5 to 10 years పట్టొచ్చు. 5 to 10 years పట్టొచ్చు. సో ఇది మంచి అవకాశం మనకి FBO అండ్ ABO జాబ్ అనేది సాధించడానికి. సో FBO ABO జాబ్ అనేది సాధించాలంటే కంపల్సరిగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. ప్రాక్టీస్ అనేది ఉంటే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సక్సెస్ అనేది అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. దానికోసం ప్రాక్టీస్ కోసం కంపల్సరిగా మనం టెస్ట్ సిరీస్ అనేది 3 to 5 times ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లేదా అట్లీస్ట్ 2 times అయినా మనం ప్రతి టెస్ట్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉండాలి, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉండాలి. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉండాలి, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉండాలి. మన KNR ట్యూటోరియల్ నుంచి APPSC FBO అండ్ ABO కోసం క్వాలిటీ కంటెంట్తో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో మరియు గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి, జనరల్ స్టడీస్కి సంబంధించి కానివ్వండి, జనరల్ సైన్స్కి సంబంధించి, నెక్స్ట్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి టెస్ట్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు మనకి దాదాపుగా ఎన్ని గ్రాండ్ టెస్ట్లు? 10 గ్రాండ్ టెస్టులు. దాదాపుగా 10 గ్రాండ్ టెస్టులని మనం ఇందులో కండక్ట్ చేస్తున్నాం. 10 గ్రాండ్ టెస్ట్లో కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్లో కూడా మీకు పార్ట్ ఏ ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలోనేమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, నెక్స్ట్ పార్ట్ బిలోనేమో మనకి జనరల్ సైన్స్ అండ్ ఇంకొకటి మ్యాథమెటిక్స్, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో దీని ప్రకారంగా అంటే 0.33 నెగిటివ్ మార్కింగ్ అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ని ఫాలో అవుతూ మనం ఈ గ్రాండ్ టెస్ట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ క్వాలిటీ కంటెంట్తో మనం ఈ గ్రాండ్ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపుగా 4 members దీనిపైన వర్క్ చేయడం జరిగింది. ఈ 10 గ్రాండ్ టెస్ట్లను క్రియేట్ చేయడానికి దాదాపు 4 members ఎక్స్పర్ట్స్ దీనిపైన వర్క్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. వెరీ క్వాలిటీ కంటెంట్ ఉంటుంది. మనకి కేవలం 199 రూపీస్కి ఎంత? 199 రూపీస్కే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇంకొకటి 10 గ్రాండ్ టెస్ట్లు అంటే 10 గ్రాండ్ టెస్ట్లను మనము కేవలం 199 రూపీస్కే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు 10 గ్రాండ్ టెస్ట్లను మనం కేవలం 199 రూపీస్కే అందిస్తున్నాము. ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీకు అక్కడ డెమో టెస్ట్లు ఉంటాయి. ఆ డెమో టెస్ట్లని ప్రాక్టీస్ చేసిన తర్వాత అవి నచ్చితేనే, అంటే కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ టెస్ట్ సిరీస్ని బై చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇప్పుడు మీకు టెస్ట్ సిరీస్లో కానీ వీడియో కోర్సెస్లో కానీ ఎవరు కూడా 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి. 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం దాదాపుగా 2025కి సంబంధించి 8 months కరెంట్ అఫైర్స్ని 8 to 10 months, ఒకవేళ ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ అయితే మనం మంత్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాం. ఓకేనా? కరెంట్ అఫైర్స్ యొక్క మంత్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాం. దాదాపు ఇప్పటి వరకు అయితే 8 months కరెంట్ అఫైర్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. సో క్వాలిటీ కంటెంట్తో మనం ఈ టెస్ట్ సిరీస్ని అంటే చాప్టర్ వైజ్ కానివ్వండి, ఈ 10 గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి అందించడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రీసెంట్గా APPSC ఫాలో అవుతున్నటువంటి ప్యాటర్న్ తోనే మనకి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయకుండా మీరు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం అనేది దాదాపుగా అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏ విధంగా అయితే సాధన అవసరమో మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అనేది అంత అవసరం ఉంటుంది. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకుండా సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 10 years ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా మంది చూశాను కేవలం టెస్ట్ సిరీస్ రాసి కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని చూశాను. కేవలం టెస్ట్ సిరీస్ రాసి కూడా మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళని చూశాను. సో గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ అనేది మీ ప్రిపరేషన్లో ఎన్ని బుక్స్ చదివినా, మీరు 100 books చదవచ్చు, 200 books చదవచ్చు, లేకపోతే 50 books చదవచ్చు, ఎన్ని బుక్స్ చదివినా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని క్లాసులు విన్నా ప్రాక్టీస్ చేయకపోతే అది వ్యర్థమే. గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం 199 రూపీసే మీకు ఒక బిర్యానీ కాస్ట్తో మనం ఈ టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది. మీరు 1 year పాటు, ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పటికీ మీరు 1 year పాటు ఈ టెస్ట్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీతో మనం ఈ టెస్ట్ సిరీస్లు ఇస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు ఎన్నిసార్లు అయినా అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కానీ లేకపోతే గ్రాండ్ టెస్ట్లు కానీ అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, మీరు తిట్టుకున్నా
నా గురించి ఏమనుకున్నా కూడా నేను చెప్తానే ఉంటా. టెస్ట్ సిరీస్ వాల్యూ అనేది నాకు తెలుసు, టెస్ట్ సిరీస్ వాల్యూ అనేది నాకు తెలుసు. కేవలం 199 రూపీస్ అంటే మీకు తెలుసు, మీ జీవితంలో ఎన్నో ఖర్చు పెట్టుంటారు. సో మీ లైఫ్ కోసం 199 రూపీస్, కేవలం 199 రూపీస్. దాదాపుగా మేము 4 మెంబర్స్ 5 to 6 months మేము వర్క్ చేసి ఈ కంటెంట్ ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సమయంలో వీడియో కోర్సెస్ తీసుకుంటున్నారు. సో వీడియో కోర్సెస్ కనుక తీసుకుంటే చాలా తక్కువ టైం ఉంది. ఎప్పుడు వీడియో కోర్సెస్ ఎప్పుడు తీసుకోవాలంటే 6 months నుంచి 1 year టైం కనుక మీకు ఉంటే ప్రిపరేషన్ కి, అప్పుడు ఆ వీడియో కోర్సెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు కనుక మీరు వీడియో కోర్సెస్ తీసుకుంటే ఒక్క సబ్జెక్ట్ సంబంధించి అంటే జనరల్ స్టడీస్ తీసుకున్నారనుకోండి, ఒక క్వాలిటీ వీడియోస్ వినడానికే మీకు దాదాపుగా 1.5 months 2 months పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరు అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. చాలా మంది చూసారు ఎగ్జామ్ మూమెంట్ లో కోర్సెస్ తీసుకొని వీడియోస్ వినుకుంటూ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళని చాలా మంది చూశాను. మీరు చేయాల్సింది రోజుకి 2 టెస్టులు ప్రాక్టీస్ చేస్తారా, 3 చేస్తారా, 4 చేస్తారా, మీ ఇష్టం వచ్చిన టెస్టులు ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టెస్ట్ ని అట్లీస్ట్ 3 to 4 times లేదంటే మినిమం 2 times ప్రాక్టీస్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి KNR ట్యూటోరియల్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ నుంచి మీరు ఈ టెస్ట్ సిరీస్ ని అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఏపీఎస్సీ FSO కి సంబంధించి కూడా మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి కూడా కేవలం 399 రూపీస్ కే మనం స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. స్క్రీనింగ్ టెస్ట్ లో పార్ట్ A, పార్ట్ B, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ లో పేపర్ 1, 2, 3, 4 కి మనం మెయిన్ గా జనరల్ పాలిటీ పైన ఫోకస్ చేస్తూ టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి FSO లో కూడా మనం 5 నుంచి 7 గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. FSO లో కూడా అంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి కూడా 5 నుంచి 7 గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాం. సో మనకి సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 399 అనేది ఉంచడం జరిగింది. FBO టెస్ట్ సిరీస్ కి 199 రూపీస్ తీసుకున్నా, నెక్స్ట్ FSO టెస్ట్ సిరీస్ కి 399 రూపీస్ తీసుకున్నా, ఇది పెంచడం ఉండదు, తగ్గించడం ఉండదు. మీరు 1 year పాటు ఇలానే ఉంటుంది. మీకు ఎగ్జామ్ జరిగినా జరగకపోయినా ఇది స్టేబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఆ పర్సన్ చెప్పి అదని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టడం అనేది ఉండదు. సో ఇది ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. మీరు ఈ రోజే తీసుకోండి, రేపే తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి. తగ్గించడం పెంచడం అనేది ఉండదు. ఈ ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇప్పుడే KNR ట్యూటోరియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, మీ టెస్ట్ సిరీస్ ని ప్రాక్టీస్ చేయండి.